అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ముఖ్యంగా మరి నాకు ఏరోప్లేన్ అంటే కూడా తెలియదు, కానీ మరి నేను ఏరోప్లేన్ ఎక్కడం జరిగింది. ఇండియా నుండి అమెరికాకు పోవడము, మరి దుబాయ్, కత్తెరా, లండన్ ఇవన్నీ కూడా చూసి రావడం జరిగింది. అంటే స్టేషన్లు దిగడము, మళ్ళీ ఎక్కడము, అలాగే అమెరికాకు కూడా పోయి అమెరికాలో ఒక 2 రోజులు అక్కడ ఉండడము, మరి అన్ని ప్రదేశాలు చూడడము. అవి నా వల్ల కాకపోదు, మరి నా బిడ్డ అక్కడ ఉంది కావున మరి పిలుచుకున్నది. టికెట్ ఆమె అన్ని విషయాలు ఆమె చూసుకున్నది. మరి నాకైతే ఏది కూడా తెలియదు, కానీ ఆమె ముందుకు వచ్చి అన్ని విషయాలు. మళ్ళీ బెంగళూరులో కూడా నేను బెంగళూరులో ఎక్కడానికి పోతున్నా, మరి అన్నకు నేను చెప్పలే కదా అని అనుకున్నాను. అన్నీ ఫోన్ చేసి అన్నా నీకు ప్రార్థన చేస్తా అన్నాను. నాకు అది ధైర్యం వచ్చింది, ఎందుకంటే విమానం ఎక్కేకాలి ఎంత దారిలో పోతుంది అనేది కూడా నాకు తెలియదు. కానీ అది నాకు ఎక్కిన తర్వాత తెలిసింది ఈజీగా ఉంటుందని. అంతసేపు భయమే ఉండేది. అదే నీకు ప్రాణం ఉంటుందా ఏంటి, 24 గంటలు పైనే ఉన్నా. అంటే మా మిసేజ్ అయితే భయపడుతుంది, అంటే ఏంటంటే మన పరిస్థితి అంటే ఏదా చూద్దామని అనుకోకుండా అక్కడ మాకు బెంగళూరులో ఒక పాస్టర్ కూడా కలిశారు. మేము వారు కూడా అమెరికా చేస్తుంది. వాళ్ళతో పాటు మేము కూడా ఇక్కడ మొత్తం నలుగురం పరిచయమై మరి సురక్షేమంగా మా ప్రయాణం జరిగినది. అన్ని ప్రదేశాలు కూడా మేము చూసినాము. దేవుడు మాకు తోడైనాడు. దేవుడిని కనపరిస్తే దేవుడి బిడ్డలను దేవుడు కనపరుస్తారని నాకైతే తెలియకుండానే నేను అమెరికా చూసి వచ్చిందంటే చాలా సంతోషిస్తున్నాను. నా ఫ్రెండ్స్ మరి అందరూ కూడా అది దేవునికి వందనాలు. మరి మా కుటుంబం గురించి ప్రార్థన మీరు అందరూ చేయగలరని చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్య